హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి దాకా వినండి. కథని నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంక కథలోకి వెళ్ళిపోతే అందమైన ప్రేమ కథ 60 సంచికలోకి. కళ్యాణి మేడ నుంచి ఇది జారి పడిపోయింది కదా. అమ్మా అనుపోయింది కళ్యాణి. కానీ పెదవులు కదలలేదు. కళ్ళ ముందు చీకటి మూసుకు వచ్చేసింది. కళ్యాణికి మళ్ళీ మెలకు వచ్చేసరికి తలంతా దిమ్మగా, హృదయం భారంగా, శరీరం తేలిగ్గా ఉంది. తెల్లటి దుప్పటి మెడ వరకు కప్పారు. క్షణంసేపు తను ఎక్కడుందో, ఎందుకు ఉందో, అది కలో నిజమో ఏదీ అర్థం కాలేదు. కళ్యాణి ఎలా ఉంది అమ్మ? ఏడుపు గొంతుతో అడుగుతున్న అత్తగారి వైపు అయోమయంగా చూసింది కళ్యాణి. ఆవిడ మొహం చూస్తుంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్న సూచనగా రెప్పలు వాచి ఉన్నాయి. ముక్కు మాటిమాటికి గట్టిగా చీదిన గుర్తుగా ఎర్రబడి ఉంది. అలా ఎలా పడ్డావే తల్లి? పడిందా? తన ఎక్కడి నుండి పడ్డాను? కళ్యాణికి ఏమీ గుర్తు రాలేదు. వెంటనే దేవుడు చల్లగా చూడబట్టి నువ్వు దక్కావు, కానీ లేకపోతే ఆవిడ మక్కు మళ్ళీ చీదింది. కళ్యాణికి కొద్దిగా జ్ఞాపకం వస్తుంది. హోటల్కి వెళ్ళడం, తన మెట్ల మీద నిలబడడం, చుట్టూ ఆవరించుకుని ఉన్న ఘాటైన వాసన వెర్రెక్కించడం, కింద నిలబడి సంతోషంగా నవ్వుతున్న ప్రకాశాన్ని చూడగానే ఆపుకోలేనంత కోపం రావడం, తానేదో రకరకాలుగా ఆవేశంగా ఆలోచించడం ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి. నేను వస్తానే తల్లి, ఇవాళ ఎవరికి తిండి తిప్పలు లేవు. పిల్లల్ని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలి వచ్చాను. ఏం చేస్తున్నారో ఏమో. నువ్వు లేనిపోయిన ఆలోచనలతో మనసు పాడు చేసుకోక హాయిగా విశ్రాంతి తీసుకో. కోడలు నుదుటి మీద చేయి వేసి నిమురుతూ అంది ఆవిడ. వెళ్ళిపోయింది మీనాక్షమ్మ గారు. గదిలోకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన నర్సు ఇంజెక్షన్ చేస్తూ అనింది. పాపం మీ అత్తగారిలో ఉన్నారు ఆవిడ. చాలా మంచిదిలా ఉంది. మీకోసం ఎంత కంగారు పడ్డారో. ఏం పర్వాలేదండి, మీరు విశ్రాంతి తీసుకోండి అని ఎంత చెప్పినా వినకుండా అలాగే కూర్చుంది. ఈ రోజుల్లో కోడళ్ళని అలా సొంత కూతురులో చూసే ఇలాంటి అత్తగారులు చాలా అరుదు. మీరెంతో అదృష్టవంతులండి. నర్సు మృదువుగా ఏదేదో అంటోంది. కానీ కళ్యాణి చెవికి అదేం ఎక్కడం లేదు. ఒక్కటే గుర్తుకు వస్తోంది. అన్ని ఆలోచనల్ని ఆ విషయమే ఆక్రమించుకుంటోంది. ఏం చేసింది తను? తనకు కావాలని తన కళల్ని నాశనం చేసుకుంది. తన సంతోషాన్ని తనే గొంతు నలుముకుని చంపేసింది. తన సంతానాన్ని చేజేతులారా హత్య చేసేసింది తనే. భగవాన్, ఏది ఏనాటి పాపం? ఇలా ఎక్కడైనా జరుగుతుందా? కళ్యాణి మూసుకున్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు పక్కకి జారిపోతున్నాయి. ఆ కన్నీళ్లలో కలలు, ఆశలు, నమ్మకాలు, భవిష్యత్తు మీద భరోసా, బతకాలన్న వాంఛ సర్వం కొట్టుకుపోసాగాయి. కళ్యాణి ఎవరో బొంగురుపైన గొంతుతో పిలిచారు. కళ్యాణి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. గది గుమ్మంలో ప్రకాశం నిలబడి ఉన్నాడు. క్షణంసేపు ఇద్దరూ ఒకళ్ళ మనసులో భావం మరొకరు గ్రహించాలన్నట్టుగా అలాగే ఉండిపోయారు. ప్రకాశం మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు. కళ్యాణి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు ఇలా చేసావు అని అన్నాడు. కళ్యాణి అర్థం కాని దానిలా చూస్తోంది. నిజం చెప్పు. నన్ను సాధించడానికే కదూ, కానీ నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నీకు ఇంకో మార్గమే దొరకలేదా కళ్యాణి? నీకు నువ్వు ప్రమాదం తెచ్చిపెట్టుకుంటావా? ఏ కాలో చేయి విరిగితే ఏం చేసేదానివి? మృదువుగా మందలిస్తున్నట్లు అన్న అతని మాటల అంతర్వాహినిలో ఆత్మీయత కూడా ఉన్నట్టు కనిపించినా కళ్యాణి మనసు గుర్తించడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు ఇంకెంత తీగా అయినా మాట్లాడతారు. ఆలస్యంగా అయినా అతను చెప్పినట్లే విందిగా. ఆఖరికి విజయం వాళ్ళకేగా లభించింది. ఇంకేం కావాలి? కళ్యాణి ముఖం పక్కకు తిప్పుకుని ఎటో చూస్తున్నట్టుగా ఉండిపోయింది. ఇంతలో గదిలోకి డాక్టర్ రావడంతో ప్రకాశం కళ్యాణి చేయి వదిలేసి ఆవిడకి విష్ చేస్తూ లేచి నిలబడ్డాడు. కళ్యాణి క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఊహించని మార్పులు ప్రచండ వేగంతో గాలి దుమారంలో వచ్చి పడ్డాయి. అప్సరా ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది. దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లో వచ్చాయి. ప్రారంభోత్సవానికి కావాల్సిన ఏర్పాట్లు చూడటంలో కూడా ప్రకాశం ముఖ్య పాత్ర వహించి అంత అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాట. అతని సమర్థతని, కార్యదీక్షని, ఉత్సాహాన్ని అందరూ మెచ్చుకున్నారట. వారం తిరగకుండానే ప్రకాశం మరో 2 కాంట్రాక్టుల మీద సంతకం చేశాడు. ఒకటి టౌన్ హాల్ కట్టించడం, రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించడం. ఈ రోజుల్లో పలుకుబడి మీదే మనిషి ఉన్నదనే సంగతి ప్రకాశం విషయంలో అక్షరాల రుజువైంది. అతనికి ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది. చేతి కిందికి 4-5 మనుషుల్ని తీసుకుని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు. అయినా సరే అతనికి క్షణం కూడా తీరుబడి దొరకటం లేదు. ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడికొక్కడికి తిరగాల్సి పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. పోయేవాళ్ళు ఎక్కువ అవడంతో ప్రకాశం ఉన్న ఇల్లు చాలటం లేదు. ఒకరు ఉండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తోంది. ప్రకాశం వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండడం వల్ల కారులో వచ్చేవాళ్ళు కారు వీధి చివరిని ఆపి నడిచి రావాల్సి వస్తుంది. ప్రకాశం వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి 2 రెట్లు ఉంది. ఇంట్లో గదులు చాలా ఉన్నాయి.
ఇంటి ముందు వెనక కావలసినంత ఖాళీ జాగా ఉంది. ఇంటి ముందున్న ప్రదేశంలో అంత క్రితం అద్దెకుండి వెళ్ళిన వాళ్ళు చక్కటి పూల మొక్కలు పెంచారు. ఇంటి ఆవరణ చుట్టూతా ప్రహరీ గోడ మీదికి 4-5 రకాల బోగన్విల్లాలు పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది. ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే కొత్త సామాన్లు కూడా చాలా వచ్చాయి. డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు. గుమ్మాలకి కిటికీలకి పరదాలు, భోజనాల గదిలో ఒకేసారి 7-8 మంది కూర్చుని భోంచేసేందుకు వీలుగా టేబుల్స్ కుర్చీలు వేశారు. దాని మీద గాజుకు సామాను వచ్చి చేరింది. గదిలో మూలల్లో పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చాయి. ఆ ఇంట్లో సామానంతటినీ ప్రకాశం తన చేత్తో తనే స్వయంగా సర్దాడు. కొత్త ఇల్లు, కొత్త సామాను, కొత్త వ్యక్తులు, వీటి మధ్య తిరుగుతున్న ప్రకాశంకి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చాయనే ధైర్యం చిక్కసాగింది. కళ్యాణి ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది. మనిషి మామూలుగా అయిపోయింది. కానీ ఎవరైనా కళ్యాణిని ఇంత క్రితం ఎరుగని వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళలో కాంతిలో విచ్చినట్లు ఏదో దిగులు లీలగా గూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు. క్షణం విరామం లేని ప్రకాశం దృష్టికి ఇది అందలేదు. మీనాక్షమ్మ గ్రహించినా గమనించినట్టే ఊరుకుంది. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళా లేకుండా వచ్చి వెళ్తూనే ఉంటారు. వారికి ఆ సమయాలను బట్టి కాఫీలు, టిఫిన్లు, భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి. మధ్య మధ్యలో యాస్ట్రేల్లో బూడిద దులపాలి. మంచినీళ్ళు గ్లాసులు అందించాలి. ఏ అవసరం అంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజార్ పరిగెత్తాలి. అందుకని ప్రకాశం ఓ 10-12 ఏళ్ళ కుర్రాడిని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. వాడికి వంట వరకు కూడా వచ్చు. చాలా చురుకైన పిల్లాడు. ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేసేస్తాడు. వాడు వచ్చిన తర్వాత కళ్యాణికి చాలా విశ్రాంతి చిక్కింది. ఏ పని చేయబోయినా అమ్మగారు మీరు ఆగండి నేను వచ్చేస్తున్నాగా, ఒక్క నిమిషం అంటూ గావు కేకలు పెడతాడు. ఒకవేళ కళ్యాణి వాడి మాట లక్ష్య పెట్టకుండా ఆ పని కోసం వంగితే ఏంటమ్మగారు వచ్చేస్తానని చెప్తూనే ఉన్నాను కదండి, మీకొక్కటే తొందర అంటూ చేసిన పని వదిలి వచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు. కళ్యాణికి ఇది వరకులో ప్రకాశం పని చూసే అవకాశం కూడా లేదు. చేతి నిండా పని లేకపోతే మనసంతా దయ్యాలు పనిచేసే కార్ఖానాలో అవుతుంది. ఉబుసుపోకపోతే అశాంతి, అలసట ఎక్కువ అవుతాయి. ఊరికినే కూర్చుంటే ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తూ సాలిగూళ్ళలాగా మనల్ని చుట్టుకుంటూ అల్లుకుంటాయి. వాటి మధ్య చిక్కుపడిన మనకెవరూ లేరని, మనం ఒంటరి వాళ్ళమని అనుకోవడం సహజం. ఇది మానవ నైజం కూడా. ప్రస్తుతం కళ్యాణి పరిస్థితి అలాగే ఉంది. ప్రకాశం నెలకోసారి ఏదో నెపంతో 10 మందిని టీకి పిలుస్తూ ఉంటాడు. వచ్చేవాళ్లలో రకరకాల వ్యక్తులు ఉంటారు. అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తులు చెల్లెళ్ళు, భార్యలు, ఆడవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ప్రకాశం వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తేనే కానీ తెలియదు. అతని మృదుత్వం, సరళత్వం చూసి తీరాలన్నట్టుగా ఉంటుంది. కళ్యాణి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ స్వయంగా క్రమబద్ధంగా చేయిస్తుంది. ఎలాంటి లోటు లేకుండా వాళ్ళకు చూస్తుంది. కానీ వాళ్ళ ఎదుటికి రాదు. వస్తే కానీ వీలేదని ప్రకాశం కూడా ఎప్పుడు మీనాక్షమ్మ కానీ ఏనాడు బలవంతం చేయలేదు. ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందుగదంతా నవ్వులతో కబుర్లతో హోరెత్తిపోతూ ఉంటుంది. ఆ సందడిలో మీనాక్షమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది. ప్రకాశం లాంటి కొడుకు ఉన్నందుకు అందరూ ఆవిడని అభినందిస్తారు. అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడు అని అతన్ని పొగుడుతుంటారు. అతని దగ్గరలో తల్లి కూర్చుని ఉంటుంది. ఎదురుగా పిల్లలుంటారు. ప్రకాశంకి అక్కడ సీతలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికి ప్రకాశానికి రెండో పెళ్ళి అయినట్టు కానీ ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియదు. సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న కళ్యాణికి హఠాత్తుగా తన ఇంటికి వచ్చిన పని అయిపోయినట్టు, వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తుంది. ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులో నుండి తుడిచేయలేకపోతుంది. తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో అక్కిమే మర్చిపోదామన్న ప్రయత్నించిన కళ్యాణికి అది కూడా సాధ్యం కావటం లేదు. చింటూ కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో పాప, బాబు ఇద్దరు కలిసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ప్రకాశం ఎప్పుడెంత డబ్బు కావాలంటే అంత పర్స్ తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు రాయాల్సిన పని కానీ లేదు. ఎంతైంది ఏమిటి అనే ఆరా లేనే లేదు. ఒకసారి మీనాక్షమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా మొహం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ, ఇక ఆ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మా, పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాం, ఇకనైనా మర్చిపోదాం అన్నాడు. ఖర్చు పెట్టి అతనే అవసరం లేదంటే ఇంక లెక్కలు ఎవరి కోసం? కాస్త చేతిలో డబ్బులు వెసులుబాటు చిక్కడంతో మీనాక్షమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువైనాయి. ప్రకాశంకి తన అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్ళాలని చూస్తుంది. ఏ వ్యాపకమో లేకుండా ఎవరికీ అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువులు అయిపోయిన కళ్యాణికి పొద్దు గడవడం రాను రాను చాలా కష్టం అయిపోసాగింది. చింటూ పుట్టినరోజు సందర్భంగా
ప్రకాశం ముఖ్యమైన మిత్రులని చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు. ఏర్పాట్లు ఆర్భాటంగానే జరిగాయి. అతిథులు వచ్చే వేళ అయింది. మీనాక్షమ్మ పిల్లలు తయారై బయటకు వచ్చి కూర్చున్నారు. కళ్యాణి వంటింట్లో పనికుర్రాడికి సాయం చేస్తుంది. బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురు చూస్తున్న ప్రకాశం ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికి వచ్చాడు. వంటింట్లో నుదుటి నిండా అలుముకున్న చెమటతో, ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో, పొద్దునెప్పుడో వేసుకున్న జడ వదిలి రేగిపోయిన జుట్టుతో, పనిమూలంగా మాసిపోయిన చీరతో కళ్యాణి చకచక అటు ఇటు తిరుగుతూ పనిచేస్తోంది. గుమ్మం దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన ప్రకాశం కళ్యాణిని తదేకంగా చూశాడు. ఈ అమ్మాయికి పని చేయడం అంటే కలిగే సంతోషం, సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి. తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డ కళ్యాణి తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకోవడం గమనించిన ప్రకాశానికి ఆగ్రహం లాంటిది కలిగింది. కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి కళ్యాణి మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి "అబ్బాయి వాళ్ళు వచ్చారా" అన్న తల్లి కేక వినిపించడంలో కోపం మింగేసి బయటికి వెళ్ళిపోయాడు. కళ్యాణి వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూ ఉంది. ప్రకాశం, మీనాక్షమ్మ చల్లటి స్నేహపూరితమైన సహస్తాలతో అతిథులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్ళలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉన్నట్టున్నారు. ప్రకాశం ముందే చెప్పి ఉంచిన ప్రకారం కళ్యాణి గ్లాసులో షర్బత్ నింపి నౌకరు చేత పంపించింది. ముందు గదిలో కబుర్లు, వేళాకోళాలు, సరదాలు, తమాషాలు చాలాసేపు దొర్లిపోయినాయి. అందరూ భోజనానికి వచ్చారు. కళ్యాణి లోపల ఉండి అన్నీ అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కొని వడ్డించాడు. వచ్చిన వాళ్ళలో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్కపట్టి ఆడవడం ప్రారంభించాడు. తల్లి తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు. అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చిరాకు కలిగిస్తున్నందుకు, తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది. వంటింట్లో నిలబడిన కళ్యాణికి ఆ ఏడుపు గుండెల్లో 1000 ఆలోచనలు రేకెత్తింపసాగాయి. మనసు చిక్కపట్టుకోవడం తన వల్ల కాలేదు. ఒక్క నిమిషం ఎవరేమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కుని యువతలకు వచ్చి సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు చాచింది. వంటింట్లోంచి హఠాత్తుగా యువతలకు వచ్చిన ఆ మనిషి మీదకి క్షణంసేపు అందరి చూపులు తిరిగాయి. కళ్యాణి రూపురేఖలు, ఆ తల, బట్టలు చూసి పిల్లాడి తల్లి పని మనిషిగా భావించి సంకోచించకుండా పిల్లాడిని ఇచ్చేసింది. పిల్లాడిని ఎత్తుకుని రెప్పపాట్ల గదిలో నుంచి వెళ్ళిపోయింది కళ్యాణి. మళ్ళీ అందరూ కబుర్లలో పడిపోయారు. పిల్లాడిని ప్రకాశం గదిలోకి తీసుకువచ్చింది. బయట గాలి లేదు, ఒకటే ఉక్కగా ఉంది. పైనుంచి ఊపిరి ఆడకుండా సిల్క్ బట్టలు. కళ్యాణి గబగబా వాటిని విప్పి పారేసి పిల్లాడికి భుజం మీద పడుకోబెట్టుకుని అటు ఇటు తిప్పసాగింది. కొద్ది నిమిషాల్లోనే వాడు ఏడుపు మానేశాడు. భోజనాలు అయిన తర్వాత పిల్లాడి తల్లి లోపలికి వచ్చింది. కళ్యాణి భుజాన్ని పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ "నిద్రపోయాడా" అని అడిగింది. కళ్యాణి లేదన్నట్టు తలూపింది. పాలు తాగే వేళ, తాగితే గానీ పడుకోడు. పాలున్నాయా ఇంట్లో? అరకప్పు చాలు అని చెప్పింది. కళ్యాణి ఉన్నాయన్నట్లు తలూపింది. తీసుకురా, పంచదార ఇక్కడికే ఎంత వేయాలో చూపిస్తాను. కళ్యాణిని పని మనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్టున్నానని కూడా అనలేదు. అందరూ పనివాళ్ళని పిలిచినట్టే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది. కళ్యాణి పాల కోసం లోపలికి వెళ్ళింది. పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకువచ్చేసరికి గదిలో ప్రకాశం కూడా ఉన్నాడు. కళ్యాణి తెచ్చిన పాలు చేత్తో చూసిన ఆవిడ "అమ్మో, ఇంత వేడే, నోరు కాలిపోతుందంది." కళ్యాణి మరో గ్లాస్ తెచ్చి చల్లారిపోసాగింది. "మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తోంది" అందావిడ ప్రకాశంతో. "ఏమిటది?" అని అడిగాడు ప్రకాశం. అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకుని కూర్చుని దువ్వెన బాబు చేతికి అందినట్టు ఇస్తూ ఆడిస్తున్నాడు. "అన్నీ ఉన్న ఈ ఇంటికి ఇల్లాలు లేకపోవడం. ఎన్ని విధాలను అదృష్టవంతులైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం ఏం బాగలేదు" అంది. "జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు? ఎంతకాలమని ఇలా ఉంటారు?" ఒక స్నేహితురాలి హోదాలో శ్రేయాభిలాషిగా అడుగుతున్న ఆవిడ వైపు ప్రకాశం ఉలిక్కిపడి చూశాడు. మరుక్షణంలో అతని కళ్ళు కళ్యాణి వైపు తిరిగాయి. కళ్యాణి దించిన తల ఎత్తలేదు. ఆమె ముఖంలో ఏం భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లారబయటమే తన లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తోంది. ప్రకాశం ముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ "మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరు ఎలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకు ఎలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా కొంత ఉంటుందిగా. చూడండి, 4 రోజులు తిరగకముందే మీ మనసు దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే" చిరునవ్వుతో సవాలు విసురుతున్నట్టుగా అనింది. "ఐఎమ్ సారీ రాగిణి గారు, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్. షీ ఈజ్ మై సెకండ్ వైఫ్" అంటూ కళ్యాణిని చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ ఆర్ యూ సేయింగ్? రాగిణి కళ్ళు పతికాయలా చేసి అదిరిపడుతూ కళ్యాణి వైపు చూసింది.
కళ్యాణి చల్లారిపెట్టిన పాలు ఆవిడ దగ్గరగా పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెప్తున్నారా? ఇంకా నమ్మలేనట్టుగా అడిగింది ఆవిడ. ప్రకాశం నిజమే అన్నట్టు తలూపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడు వేలు పట్టుకుని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. నిజంగానే చెప్తున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావడానికి ఇష్టపడదు. కారణం మన అందరిలా మాట్లాడలేదు, మూగది. నేను కూడా అలంత బలవంతం చేయను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్ళి అయినట్టే తెలీదు. సారీ మిస్టర్ ప్రకాశం, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలిగ్గా తీసేస్తున్నట్టుగా పైకి అన్నాడు ప్రకాశం. కానీ అతని గుండెల్లో బలంగా పిడికిలి బిగించి గుద్దినట్టుగా ఉంది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చంద్రవందరగా చిరాకుగా ఉన్న ఇంటిని కళ్యాణి పనికుర్రాడి సాయంతో సరిదిద్దుతోంది. మీనాక్షమ్మ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చుతోంది. అతిథులందరినీ సాగనింపి ప్రకాశం ఇంట్లోకి వచ్చాడు. అతని మొహం కఠినంగా ఉంది. కళ్ళలో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహం సెగలు పొగలు కక్కుతున్నది. ఫ్రెండ్స్, ఎలా ఉంది అప్డేటు? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. బాయ్.